అన్నదాత ఆత్మహత్యల లెక్కల్లోకి వస్తాయో లేదో తెలియదు కానీ గత 10 రోజుల్లో తెలంగాణలో డజన్ల కొద్దీ రైతుల మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 4 రైతన్నల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ కష్టానికి కారణం ఏ పంట నష్టమో ఇంకొకటో కాదు, నిండుకున్న గోడౌన్లు, కనిపించని గోనె సంచులు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నిండు ప్రాణాల్ని తోడుకెళుతోంది. అటు ఉందో లేదో తెలియని ఒక దేవతా వస్త్రంగా మారింది. ప్రభుత్వం అవునన్నా కాదన్నా ఇది కనిపిస్తున్న కఠోర నిజం అంటోంది ప్రతిపక్షం. తెలంగాణలో రైతు కళ్లల్లో దైన్యాన్ని నింపుతున్న ధాన్యం. డీటెయిల్గా మాట్లాడదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఐకేపీ ఇందిరా క్రాంతి పథం గ్రామీణ పేదరికాన్ని తరిమికొట్టడానికి, ముఖ్యంగా సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకం. పంటను సకాలంలో కొనుగోలు చేసి సురక్షితంగా నిల్వ చేసి తగిన మద్దతు ధర ఇచ్చి రైతుని సుభిక్షంగా ఉంచాలి అన్నది ఉద్దేశ్యం. ఒక్క తెలంగాణలోనే 4200 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వర్కింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఐకేపీ సెంటర్స్ దగ్గర ఎటు చూసినా దుర్భరమే. రైతన్న మీద పగబట్టినట్టే ఉంది పరిస్థితి. కొనుగోలు, నిల్వ, మద్దతు ధర అన్నీ క్వశ్చన్ మార్క్సే అయిపోతున్నాయి. అకాల వర్షం, అధికారుల నిర్లక్ష్యం రెండూ కలిసి చేతికొచ్చిన పంటకి అరిష్టం పట్టుకునేలా చేశాయి. ఆరుగాలం కష్టపడ్డా పోరుగాలం తప్పడం లేదు తెలంగాణలో రైతాంగానికి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్పూర్లో సిగపట్ల సీనిది. 20 రోజుల నుంచి ధాన్యాన్ని మిల్లుకు తరలించని ఐకేపీ సెంటర్ నిర్వాహకుల తీరుతో విసిగిపోయిన రైతుల అసహనానికి పరాకాష్ట. వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందన్న ఆక్రోశం వాళ్లలో సహనాన్ని చంపేస్తోంది. ఇటువంటిదే ఇంకో యాక్షన్ సీక్వెన్స్. నిర్మల్ జిల్లా సారంగపూర్ మార్కెట్ యార్డ్లో గన్నీ బ్యాగ్ల కోసం రైతుల తిప్పలు అన్నీ ఇన్ని కావు. గోనె సంచుల లారీ రాగానే పైకెక్కి సంచుల కోసం ఎగబడి ఆగమాగం చేసేశారు అన్నదాతలు. ధాన్యాన్ని కళ్ళాలుగా పోసి గోడౌన్ల దగ్గరే రేయింబవళ్లు రైతులు గస్తీ కాసి మండిపోతున్న ఎండకు మలమలా మాడుతూ అక్కడే ప్రాణాలుదిలాడు ఒక రైతన్న. ఒకటా రెండా 2 వారాలుగా ఊరూరా ఎటు చూసినా అన్నదాతల బెతలే. ధర్నాలు, రాస్తారోకోలు, బైఠాయింపులు. వీరిని అధికారులు ఎంత సముదాయించే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు. వెరైటీ నిరసనలు చేసినా పట్టించుకునేవాడు లేడు. మండుటెండలో రోడ్డెక్కి స్పృహ తప్పి ఆసుపత్రి పాలయ్యాడు ఒక రైతు. తమ పంటను ఎప్పుడు కొంటారంటూ నిలదీస్తూ రెవెన్యూ అధికారుల కాళ్లా వేళ్లాపడి వేడుకున్నాడు ఇంకో రైతు. ఆరుగాలం చెమటోడ్చి పండించినా అమ్ముకునే దారి లేదు. రైతన్నకు ఎంత కష్టం. అటు సర్కారీ అధికారుల నిర్లక్ష్యం, ఇటు కాలం కాని కాలంలో రాలిపడ్డ రాకాసి చినుకు. చెడామడా ఎడాపెడా వాయించేస్తుంటే దిక్కుతోచక చితికిపోతున్నాడు తెలంగాణలో సగటు సన్నకారు రైతు. తడిసి ముద్దైపోతున్న పంటను చూసుకుని కన్నీరు పెడుతున్నాడు. కొన్ని చోట్ల ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి తమ కడుపు మంటను వెళ్లగక్కుతున్నారు రైతులు. కలెక్టరేట్ల దాకా సోకింది ఈ రైతు ఆక్రోశం. మంచిర్యాల జిల్లా భీమారం, నిర్మల్ జిల్లా కడెం, మెదక్ జిల్లా తొగుట, గజ్వేల్, సిద్దిపేట, చినకోడూర్, హుస్నాబాద్, బెజ్జంకి, మిర్దొడ్డి ఏ ఊరికేసి చూసినా అన్నదాతకు కడగండ్లే. ఎక్కడికక్కడ ధాన్యం పేరుకుపోయి వడ్ల సెంటర్లలో వసతులు లేక, సకాలంలో కొనుగోళ్లు జరక్క, మండే ఎండకు ఎండి, అకాల వర్షాలకు తడిసి కళ్ల ముందే నాశనమైపోతోంది పంట. ప్రొద్దుతిరుగుడు, వరి, మొక్కజొన్న మార్కెట్ యార్డ్లో ఏ పంట కథ చిన్నది కాదు. ఏ రైతుకు కంటి మీద కునుకులేదు. జొన్న మక్కలు తెచ్చి 20 రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కొనుగోలు చేసే నాథుడు లేడు. నిలకడగా లేని వాతావరణ పరిస్థితి సైతం రైతుపై పగపట్టేసింది. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. ధాన్యం తడిసి భారీ నష్టం తప్పదని బెంబేలెత్తిపోతున్నారు రైతులు.
అవసరమైనంత మంది హమాలీలు లేక లోడింగ్ నిలిచిపోయింది. ఐకేపీ సెంటర్స్ లో గోనె సంచులకు కూడా దిక్కులేదు. ధాన్యం నిల్వలకు చోటు లేదని చేతులెత్తేశారు మిల్లర్స్. టోటల్ తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ గందరగోళంగా మారిపోయాయి. నెలల తరబడి ధాన్యం కళ్ళాల దగ్గరే కాపలా కాస్తూ ప్రాణాలు వదులుతున్నారు రైతన్నలు. ఎవరిది పాపం? వానదేవుడిదా? కొన్ని నెల రోజులవుతున్నా యార్డుకు తరలించలేని ఆఫీసర్స్దా? ముందస్తు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వాలదా? పంట పండించడం కన్నా దాన్ని మార్కెట్లో అమ్ముకోవడమే రైతులకు భారంగా పరిణమిస్తోంది. నిజానికి ఇది కొత్త సమస్యేం కాదు, ప్రతి సీజన్లో వేధించే సమస్యే. చివరి గింజ వరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామంటుంది ప్రభుత్వం. కానీ అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ లేక కొనుగోళ్లు అతి పెద్ద సమస్యగా మారి రైతు కష్టాన్ని చులకన చేస్తోంది. ధాన్యం కొనుగోలుని టీ సర్కార్ ఈ నెల 31తో ముగించబోతోందా? వారం రోజుల్లోగా వీలైనంత ఎక్కువగా కొనుగోలు చేసి ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలో ఉందా? ఇప్పటికీ చితికిపోయిన రైతాంగంలో ఇదొక ఆందోళన. ఎందుకంటే యాసంగిలో మొత్తం 90 లక్షల టన్నుల ధాన్యం పండింది. ఇప్పటిదాకా కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇంకా 40 లక్షల టన్నుల ధాన్యం బయటే ఉంది. మొక్కజొన్న పరిస్థితి కూడా అంతే. దాదాపు సగం మక్కలు కొనుగోళ్లకు నోచుకోలేదు. మరి వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయిపోయే ఛాన్స్ ఉందా? అసలు ఈ ఊహాగానాల్ని పుట్టిస్తున్నది ఎవరు? ప్రభుత్వం ఏం చెప్తోంది? అడ్లుకొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? బీజేపీ నాయకులందరూ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క మొత్తం మార్కెట్ యార్డ్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రాప్ మొత్తం పంట ఏవైతే ధాన్యం ఉందో అన్ని కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ప్రొక్యూర్మెంట్ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తలకాయ ఉంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళి యాత్ర చేసి ఇక్కడికి రమ్మానండి, అప్పుడు సమాధానం చెప్తాం. రైతు గోస, బీజేపీ భరోసా. 3 రోజుల బస్సు యాత్ర. తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. కమలనాథుల పోరుబాట. వికారాబాద్, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్కు వెళ్లి గ్రౌండ్ లెవెల్లో రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడిపై ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదని తిట్టిపోశారు. పనిలో పనిగా హస్తం పార్టీ రైతు మేనిఫెస్టోను గుర్తు చేస్తోంది కమలదండు. మొత్తం తెలంగాణ ప్రాంతంలో రైతులంతా కూడా ఇలా ఏడుస్తూ ఉన్నారు. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని చెప్పి అయితే మాట్లాడినరో ఇలా మొత్తం రైతాంగం అంతా కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతారు. ఆయనకి ఆడ భూమి కనబడ్డా కానీ ఎట్లా రియల్ ఎస్టేట్ చేయాలి, ఎట్లా ఫ్యూచర్ సిటీ అని అమ్ముకోవాలి, ఎట్లా రైతుల్ని ముంచాలనే ఆలోచన తప్ప రైతు పండించిన ధాన్యానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం రాసిండో అవి అమలు చేయమని అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు వస్తున్నారంటే తెల్లవారుజామున ఇడికి సంచులు వచ్చినాయి, ట్రాక్టర్లలో బండ్లలో సంచులు వచ్చినాయి, నింపండి 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 అని. మరో ప్రతిపక్షం బీఆర్ఎస్ రైతు గోసపై ముందే మేల్కొంది. అన్నదాతల కడగండ్లను, మరణాలను వారం రోజుల ముందు నుంచే లెక్కబెడుతోంది. రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన నీది. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నావా అని ముఖ్యమంత్రిని నేరుగా టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొనుగోళ్లలో వేగం పెంచాలని ముళ్ళుగర్రతో పొడుస్తూనే లైట్ తీసుకుంటే కలెక్టరేట్లను ముట్టడిస్తామన్న హెచ్చరికలు కూడా వినిపించాయి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించిన ఆ రోజు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 54.29 లక్షల టన్నుల ధాన్యంలో 46.21 లక్షల టన్నులు ఇప్పటికే కొనుగోలు చేశామని, రైతులకు 7,841 కోట్లు చెల్లించామని లెక్కలు చెప్పింది ప్రభుత్వం. ధాన్యం కొనుగోలుపై గత వారం కేబినెట్ భేటీలో లోతైన చర్చ జరిగింది. కొనుగోళ్ల సమస్యతో 10 మంది రైతులు చనిపోయారన్న కేటీఆర్ మాటలు అబద్ధమని తేల్చింది. హమాలీల కొరత ఉన్న మాటైతే వాస్తవమని ఒప్పేసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో రికార్డులు బద్దలవుతున్నాయా? అందుకే కల్లాల్లో కాదు ఢిల్లీలో ధర్నాలు చేయండి అని ప్రభుత్వం నుంచి చురకలు పడుతున్నాయా? అసలుకి వరి కింద కాస్తుందో పైన కాస్తుందో వాళ్ళకి తెలియదు. పొలాలు కోసిన తర్వాత ధాన్యం రోడ్ల మీద ఆరబెట్టుకుంటారు. ధాన్యం ఆరబెట్టుకున్న తర్వాత తేమ శాతం తగ్గిన తర్వాత కాటాలు వేస్తాం. కాటాలు వేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ జరుగుద్ది. దీనికి తలాతోకా లేని వాళ్ళు వచ్చి యాత్రలో లేకపోతే పేపర్ ప్రకటనలు ఇస్తే అందుట్లో బీజేపీనను బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు ఈ పంటల గురించి, వ్యవసాయాన్ని గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. కానీ నెలాఖరుతో కొనుగోళ్లు బంద్ అయిపోతాయన్న సందేహాలపై మాత్రం ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. రైతు ఓటు బ్యాంకులే ఏ రాజకీయ పార్టీకైనా ఆయువు పట్టు. అందుకే ధాన్యం సంక్షోభంపై ఈగల్లా వాలిపోయారు నేతలు. మొత్తానికి అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య పసందైన రాజకీయం నడుస్తోంది తెలంగాణలో.
బ్లేమ్ గేమ్ తో టైం పాస్ చేస్తున్నాయి ఆ 3 ప్రధాన పార్టీలు. ఆరబోసిన పంట కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టింది. మధ్యలో అకాల వర్షాలు వచ్చాయి, పంట కొట్టుకుపోయింది. మళ్ళీ తీసుకొచ్చి ఆరబెట్టుకున్నారు, మళ్ళీ కుప్పలు పోశారు. అయినా కొనుగోలు జరపట్లేదు. మొదట సంచులు లేవు అన్నారు. రైతులే సొంత ఖర్చుతో సంచులు కొనుక్కుని వచ్చారు. బస్తాలు కుట్టడానికి పురికోస తాళ్లు లేవన్నారు, అవి కొనుక్కుని వచ్చారు. బస్తాలు తీసుకెళ్లడానికి లారీలు కూడా లేవు అంటున్నారు. నెల రోజులుగా తిప్పి తిప్పి మళ్ళీ ఇవే కారణాలు. పంట కొనే నాథుడు లేడు, కొనే పంటకి గిట్టుబాటు ధర దక్కట్లేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడుగుతాయి, కానీ ఇక్కడ బోన్లో నిలబడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా లేదా కేంద్ర ప్రభుత్వమా? ఎవరిది ఎంత బాధ్యత? ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వాలకు కొత్తేం కాదు. ఇందులో కేంద్ర రాష్ట్ర సర్కార్లకు 60 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పుట్టినప్పటి నుంచి పంటల సేకరణ నాన్ స్టాప్ గా జరుగుతోంది. అయితే ఏంటి, ఇవాళ్టికి రైతాంగానికి నో రిలీఫ్ కదా. పంట సేకరణ వ్యవస్థ నానాటికి దిగజారిపోతూనే ఉంది. రైతు పక్షపాతులం అని నీతులు చెప్పుకునే ప్రభుత్వాలు పంట కొనుగోళ్ల దగ్గర మాత్రం అట్టర్ ఫ్లాప్. తూకం వేసిన బస్తాల్ని మిల్లులకు పంపిస్తే ప్రైవేట్ ట్రేడర్లతో లాలూచీ పడిపోయి అక్కడ కూడా దోపిడీనే. 9 తారీఖు నుంచి రోజు అచ్చడం పోవడం, ఇవాళ ఎత్తాడు రేపు ఎత్తాడు, ఎత్తుడు లేకపోవడం. సంచులు ఇస్తాను ఒక 10 రోజులు జరిపారు, సంచులు ఇవ్వలేదు. కింద కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు 20 రోజులు అవుతుంది సార్ దగ్గర. అసలు రైతులు పట్టించుకుని నాదు లేదు. అక్కడ కాంట పెడతారని ఇక్కడికి వెళ్ళి అటురుకుతున్నాము, అక్కడ కాంట పెడతలేరని మళ్ళీ ఇక్కడ మక్కలు పెడతారంటే ఇటురికి వస్తున్నాం. మేము ఒక్క రైతును ఏం చేయాలి? ఇక్కడ తీసుకొచ్చి కాంట పెడతామంటారు, కాంట పెట్టుడు లేదు, ఎత్తిపిస్తాను. మనమే ఎత్తుకుంటున్నాం పైసలు పెట్టి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 3 లారీలో 4 లారీలో పోయినాయి, దాని తర్వాత క్లోజ్. వీళ్ళు ప్రైవేటు ట్రేడర్లకు మద్దతు పలుకుతారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మద్దతు ధరతో పాటు ట్రాన్స్పోర్ట్, గన్నీ బ్యాగ్లు, టార్పలిన్లు, హమాలీ ఛార్జీలు, చివరికి ఐకేపీ సెంటర్ల కమిషన్, ఇవన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతలు. ధాన్యం తూకం వేసిన తరువాతే సంచులను మిల్లులకు తరలించాలి. అందులో కూడా జాప్యమే. కాంటాలు వేశాక కొనుగోలు కేంద్రాలే సంచుల్ని సమకూర్చాలి. కానీ గోనె సంచుల లెక్కల్లో కూడా అధికారుల అంచనా తప్పుతోంది. అధికారులు టెండర్దారుల మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేక గన్నీ బ్యాగ్ల కోసం కూడా రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. ఇక ప్రతి ఏడాది యాసంగి సీజన్ ముగిశాక దాదాపు ఇదే దురవస్థ. ఇప్పుడు రైతులు గగ్గోలు పెట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితిని స్వయంగా రివ్యూ చేస్తున్నారు. మిషన్ మోడ్లో పంట కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, క్రిమినల్ కేసులకు సైతం వెనుకాడకూడదని క్లియర్గా చెప్పేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ప్లానే కరువైందా? ముఖ్యంగా గన్నీ బ్యాగ్లు, హమాలీల కొరతను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కానీ ఫలితమేది? 80-90% హమాలీలు బెంగాల్ నుంచి, బీహార్ నుంచి రావడం జరుగుతుంది. ఈసారి బెంగాల్లో ఎన్నికలు జరిగి బీహార్లో వీట్ క్రాప్ సీజన్ కొంత ఎక్స్టెండ్ అయి కొంత హమాలీల కొరత ఏర్పడి కొంత ప్రొక్యూర్మెంటు కొంత డిలే అయిన మాట వాస్తవము. ఇప్పుడు అది సరి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గోడౌన్ల కొరత ఉండకూడదంటే రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను ఎంగేజ్ చేసి పెట్టాలి. ఇవన్నీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాల్సిన పనులు. అటు రైతుకు కనీస మద్దతు ధర, పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతపై ఒక స్పష్టత అయితే ఉంది. మద్దతు ధర కన్నా తీసుకుంటున్నారా? మద్దతు ధర ఎక్కడిది? 1800, 1900 లేదు. మద్దతు ధర 2400 ఉంటే వాళ్ళు 1800 పెడతారు. ఇక యాస్ట్రకి వచ్చి 30 క్వింటాలు 20 క్వింటాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. ధరల నిర్ణయం, మార్గదర్శకాలు కేంద్రమే చూసుకోవాలి. క్షేత్రస్థాయి కొనుగోళ్లు, నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. విత్తనాలు వెయ్యడానికి ముందే దేశవ్యాప్తంగా 20కి పైగా పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని పంట ధరల కమిషన్ సిఏసిపి క్లియర్ గా చెప్పింది. రైతుల పెట్టుబడి ఖర్చుపై కనీసం 50% లాభం ఉండేలా ధరల్ని నిర్ణయించాలి. ఆహార ధాన్యాల సేకరణ, ఎఫ్సిఐ గోడౌన్లలో భద్రపరచడం, రవాణా, గన్నీ బ్యాగ్లు, వీటి ఖర్చులో సైతం కేంద్రం వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ పరిధిలోని మార్కెట్ యార్డులు,
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి నేరుగా పంటల్ని కొనుగోలు చేయాలి. హమాలీ ఛార్జీలు, తూకం వేయడం, రైతులకు సకాలంలో చెల్లింపులు ఇవి కూడా రాష్ట్రాలే సజావుగా జరిగేలా చూసుకోవాలి. దేశంలో ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాల్సిన ప్రాథమిక బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే. కానీ కేవలం ధర ప్రకటించి మిగిలిన బాధ్యతల్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదన్న వాదన కూడా ఒకటుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకే తాము కొంటున్నప్పుడు ఆ మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు అనేది రేవంత్ సర్కార్ ప్రశ్న. మరి బీజేపీ వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళు మద్దతు ధర ప్రకటనకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ఆ మద్దతు ధరకి మేము కొనుగోలు చేసే మొత్తం క్వాంటిటీ మా నుంచి కొనుగోలు చేయడం లేదు. సో మార్గదర్శకాలు ఇంత క్లియర్ గా ఉన్నా ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కడం లేదు. కనీస మద్దతు ధర ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలిపోతోంది. పంట కొనుగోళ్లు రైతాంగాన్ని వేధించే ఒక వీధి నాటకాన్ని మరిపిస్తున్నాయి. ఒక చిన్న సైజ్ సంక్షోభంగానే ముగుస్తోంది. ఇది తెలంగాణలోని 70 లక్షల మంది రైతుల సమస్య. సేకరణలో రాష్ట్రం, కొనుగోలులో కేంద్రం రెండూ ఫెయిలే. వాళ్ళు ఆరోపణలు చేయడం, వీళ్ళు తిప్పికొట్టడం రొటీన్ ప్రాసెసే. కానీ మధ్యలో బర్బాదైపోతోంది రైతులేనా? ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.